హలో మాయ, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. ఇప్పుడు మనం రివ్యూ పోయే మూవీ నేమ్ వచ్చేసరికి 28 ఇయర్స్ లేటర్. ప్రెజెంట్ అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి పర్లేదు. ఒకవేళ మీకు కనుక ఇంగ్లీష్ వచ్చినట్టయితే మీరైతే ఈ మూవీని ఇంగ్లీష్ లో చూడమని నేను చెప్తాను. తెలుగు డబ్బింగ్ కొంచెం సోగా ఉంది. ఇంకా మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసరికి 6.7 అలా ఉంది. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే ఏంటంటే మెయిన్ ల్యాండ్ లో ఒక వైరస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ వైరస్ వల్ల ఏంటంటే జనాలు మెయిన్ ల్యాండ్ నుంచి దూరంగా వేరే ఒక ఐలాండ్ లో ఉంటారు. ఆ ఐలాండ్ లో ఉండే ఒక ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఫాదర్ అండ్ ఒక సన్ వాళ్ళిద్దరూ హంటింగ్ కి వెళ్తారు. హంటింగ్ కి వెళ్ళిన తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ సోదంతా మాకు ఎందుకు మా మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో చెప్పమంటారా? నాకైతే అంతగా నచ్చలేదు. మూవీ స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా కొంచెం మంచిగా ప్లేస్ చేస్తారు. అంటే ఏం జరిగింది మొత్తం అలా చూపిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత నుంచి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఐలాండ్ కి వెళ్తారో అప్పటి నుంచి అంతగా ఏం ఇంట్రెస్ట్ ఉండదు. మధ్య మధ్యలో ఏంటంటే కొంచెం ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ని చూపిస్తారు. అంటే జాంబీస్ ఆ టైప్ లో ఉంటది. ఆ సీన్స్ కొంచెం థ్రిల్లింగ్ గా అనిపించింది. కొంచెం సస్పెన్స్ టైప్ లో బాగా పెట్టారు. ఇంకా ఆ తర్వాత నుంచి ఏంటంటే ఆల్ఫాస్ అని చెప్పి కొంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు. అవి కూడా అంతగా ఏం అనిపించలేదు. ఇంకా ఆ తర్వాత మొత్తం ఏదో జస్ట్ స్లో పేస్ లో వెళ్తుంది ఇంకా క్లైమాక్స్ దాకా. మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి 1 hour 55 minutes ఉంది. కొంచెం చిన్న మూవీ లాగే ఉంది. అలాగే కొన్ని విజువల్స్ అయితే అంతగా ఏం బాగోలేదు. చాలా అంటే చాలా తేలిపోతుంది. ఇంకా ఒకవేళ మీరు సెన్సిటివ్ పీపుల్ అయితే ఈ మూవీకి కొంచెం దూరంగా ఉండమని చెప్తాను. ఎందుకంటే ఈ మూవీలో కొంచెం బాడీ హారర్ అలాంటివి ఉన్నాయి. అంటే కొంచెం తలకాయలు తీసేయడాలు, స్పైన్ కనిపించడాలు అలాంటివి ఉన్నాయి. కొంచెం సెన్సిటివ్ పీపుల్ అయితే ఈ మూవీకి దూరంగా ఉండమని చెప్తా. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే నేనైతే వద్దనే చెప్తాను. ఎందుకంటే ఇందులో ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఉంటారు. ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ వాళ్ళకి ఏంటంటే నార్మల్ గా ఒంటి మీద డ్రెస్సెస్ ఉండవు. వాళ్ళు కొంచెం డ్రెస్ లేకుండా కొంచెం న్యూడ్ గా ఉంటారు. ఆ సీన్స్ చాలా వరకు ఇబ్బంది పెట్టొచ్చు. ఈ మూవీని అయితే అందుకనే ఫ్యామిలీతో వాచ్ చేయకండి. మళ్ళీ ఈ మూవీ ఎండింగ్ లో ఏంటంటే సీక్వెల్ కి కొంచెం క్లిఫ్ హ్యాంగర్ టైప్ పెడతారు. అది మనకు మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు. ఈ మూవీ నాకు ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఉన్నట్టు వీళ్ళు అనౌన్స్ చేశారు. ఆల్రెడీ చిన్న ట్రైలర్ టైప్ ఏదో రిలీజ్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఏమీ అంత నోటీసబుల్ గా అనిపించలేదు. జస్ట్ ర్యాండమ్ గా ఉంటది అంతే. అంటే ఉన్న వాటిల్లో వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.